మీనరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు కాదు, చాలా లోతైన అనుభవాలు మరియు నిర్ణయాలను తీసుకువచ్చే రోజులు కావచ్చు. మీ మనసులో ఇప్పటి వరకు ఉన్న అనేక సందేహాలు, మీరు ఎవరికీ చెప్పని ఆలోచనలు, మీలో దాచుకున్న భావాలు ఈ కాలంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. కొంతమంది మీకు అర్థం చేసుకున్నవారు ఉంటారు. మరికొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మీ హృదయం నిజాయితీగా ఉంటే చివరికి మీరు గెలుస్తారు. ఈ 4 రోజులు మీ ఆలోచనలు చాలా లోతుగా మారుతాయి. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ నేను ఇలా చేయాల్సింది కదా, నేను ఇలా మాట్లాడాల్సింది కదా అని అనుకునే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఈ ఆలోచనలు మీకు ఒక కొత్త అవగాహనను కూడా ఇస్తాయి. మీలో ఉన్న సృజనాత్మకత, ఊహాశక్తి ఈ సమయంలో ఎక్కువగా పనిచేస్తుంది. పని, ఉద్యోగం, చదువు లేదా వ్యాపారంలో కొత్త ఐడియాలు మీకు వస్తాయి. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొంచెం ఆలోచించి నమ్మకమైన వ్యక్తితో మాట్లాడి ముందుకు వెళ్తే మీకు లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు చాలా నమ్మకంగా ఎవరికైనా డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎవరి మాటలు నమ్మి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ సమయంలో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. భావోద్వేగం మీద కాకుండా వాస్తవాన్ని చూసి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావు. కొన్ని రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలటం ప్రారంభం అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా కాల్ కూడా మీకు రావచ్చు. సంబంధాల విషయానికి వస్తే ఈ 4 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఉంది, లేదా ఇప్పటికే మీకు తెలిసిన ఒక వ్యక్తితో సంబంధం మరింత దగ్గరవుతుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే కేర్, మీరు వినే సహనం ఈ సమయంలో చాలా విలువైనవి అవుతాయి. మీరు దగ్గరగా ఉండే వ్యక్తులు మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు. అయితే కొన్నిసార్లు మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. అప్పుడు కాస్త నిశ్శబ్దంగా ఉండటం మంచిది. మీ ఆరోగ్యం విషయంలో కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో కొంత సమయం గడపటం, నడక చేయటం లేదా మీకు ఇష్టమైన పని చేయటం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మీలో ఉన్న ఆధ్యాత్మికత భావన కూడా ఈ సమయంలో పెరుగుతుంది. దేవుడిపై విశ్వాసం, ధ్యానం లేదా నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించడం మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ప్రతి మనిషి మీ జీవితంలో ఒక కారణం కోసం వస్తాడు. కొందరు మీ ఆనందం ఇస్తారు, కొందరు పాఠం నేర్పిస్తారు. మీరు ఎవరి గురించి బాధపడినా చివరికి అది కూడా మీ వ్యక్తిత్వాన్ని బలంగా చేస్తుంది. మీ రాశి స్వభావం వల్ల మీరు ఇతరుల బాధలను కూడా మీ బాధగా అనుభవిస్తారు. అదే మీ బలం కూడా, కొన్నిసార్లు బలహీనత కూడా. కాబట్టి మీనరాశి వారు ఈ 4 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిపే వ్యక్తులు, మీరు అనుభవించే భావాలు అన్నీ కలిసి మీ జీవితంలో ఒక చిన్న మలుపు తీసుకురావచ్చు. మీరు ధైర్యంగా, నిజాయితీగా మరియు ఓపికతో ముందుకు వెళ్తే ఈ కాలం మీకు మంచి అనుభవాలను మరియు కొత్త అవకాశాలను తీసుకురాగలదు. మీనరాశి వారు ఒకసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. మీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. ముందుగా ఎప్పుడు కనిపించని వాళ్ళు, కానీ ఒక్కసారిగా పరిచయం అయిన తర్వాత మాత్రం మనసులో ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తారు. ఎందుకో తెలియదు, కానీ వారి మాటలు, వారి చూపు, వారి ప్రవర్తన మన మనసులో చాలా లోతుగా ముద్ర వేస్తాయి. అలా మీ జీవితంలోకి ఎన్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి రావడం అనేది సాధారణ పరిచయం కాదు అని జ్యోతిష్యం దృష్టిలో చెప్తారు. మీనరాశి వారి మనసు చాలా సున్నితమైంది. మీరు ఎవరినైనా సులభంగా నమ్మేస్తారు. ఒకసారి మనసుకు దగ్గరగా అనిపిస్తే ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూసుకుంటారు. అందుకే ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు గమనించే విషయం ఏమిటంటే, వారి మాటల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. వారు మాట్లాడే తీరు, మీరు చెప్పే విషయాలు, ఓపికగా వినే స్వభావం, కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళల్లో ఉంటుంది. అదే కారణంగా మీరు కొద్ది కాలంలోనే ఆ వ్యక్తితో ఒక దగ్గర అనుబంధాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ పరిచయం ఎక్కువగా ఎలా మొదలవుతుందంటే, అది ముందే ప్లాన్ చేసినట్లు ఉండదు. చాలాసార్లు అది ఒక చిన్న పరిచయం, ఒక సందేశం, ఒక స్నేహితుడి ద్వారా పరిచయం లేదా పని కారణంగా జరిగిన చిన్న సంభాషణతో మొదలవుతుంది. మొదట అది చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ రోజులు గడిచే కొద్దీ
మీరు గమనిస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతారని. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా వారు మీకు ఒక సూచన ఇస్తారు. మీకు ధైర్యం లేకపోయినప్పుడు మీరు చెయ్యగలరు అని ప్రోత్సహించే వ్యక్తిగా కూడా వారు మారవచ్చు. అయితే మీనరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పరిచయం వెనక ఒక పాఠం కూడా ఉంటుంది. ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల కొన్ని మంచి మార్పులు రావచ్చు. మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం మొదలుపెడతారు. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి కూడా వారు కారణం కావచ్చు. కొన్నిసార్లు మీరు చాలా రోజులుగా ఆలోచిస్తూ కానీ చెయ్యలేకపోయిన పనులు కూడా వారి ప్రేరణతో ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో కొంచెం జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే మీనరాశి వారికి ఒక స్వభావం ఉంటుంది. మీరు ఎవరికైనా మనసు ఇచ్చిన తర్వాత వారి కోసం చాలా వరకు త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తితో సంబంధం పెరిగినప్పుడు మీ భావోద్వేగాలను పూర్తిగా వారి చేతుల్లో పెట్టకుండా కొంచెం సమతుల్యతను పాటించాలి. వారిని గౌరవించడం మంచిదే కానీ మీ స్వంత నిర్ణయాలు, మీ లక్ష్యాలు, మీ విలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్షలా కూడా మారవచ్చు. అంటే వారు మీకు నిజంగా ఎంత బలమైన వ్యక్తిత్వం ఉందో చూపించేలా కొన్ని పరిస్థితులు తీసుకురావచ్చు. మీ సహనం ఎంత ఉందో, మీ నిర్ణయాలు ఎంత స్థిరంగా ఉన్నాయో పరీక్షించే పరిస్థితులు కూడా రావచ్చు. కానీ అదే సమయంలో మీరు ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తే ఈ పరిచయం మీకు ఒక మంచి అనుభవంగా మారుతుంది. మీనరాశి వారు మరొక విషయం కూడా గమనిస్తారు. ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు కొన్నిసార్లు చాలా సంతోషంగా అనిపించుకోవచ్చు. కొన్నిసార్లు చాలా లోతుగా ఆలోచించే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే వారి ప్రభావం మీ భావోద్వేగాలను కదిలిస్తుంది. ఇది కొన్నిసార్లు మీలో దాగి ఉన్న నిజమైన భావాలను బయటకు తీసుకువస్తుంది. అందుకే ఈ పరిచయాన్ని మీరు ఒక అదృష్టంగా కూడా తీసుకోవచ్చు. ఒక పాఠంగా కూడా తీసుకోవచ్చు. మీరు తెలివిగా, ఓపికగా, నిజాయితీగా వ్యవహరిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రేరణ ఇచ్చే వ్యక్తిగా, మీకు మార్గం చూపే వ్యక్తిగా, కొన్నిసార్లు మీకు ధైర్యం ఇచ్చే స్నేహితుడిగా మారే అవకాశం ఉంటుంది. కానీ మీరు తొందరగా నిర్ణయాలు తీసుకుంటే లేదా పూర్తిగా భావోద్వేగంతోనే ముందుకు వెళ్తే చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి మీనరాశి వారు ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ పూర్తిగా జాగ్రత్తగా కూడా ఉండకండి. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారి మాటలను వినండి. కానీ మీ మనసు మరియు మీ నిర్ణయాల మీద నమ్మకం కూడా ఉంచండి. అప్పుడు ఈ పరిచయం మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా, ఒక ప్రత్యేక అనుభూతిగా నిలిచిపోతుంది. చాలామంది మీనరాశి వారు త్వరగా ఒక్కరోజు వెనక్కి చూసినప్పుడు ఇలా అనుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన రోజు నిజంగా నా ఆలోచనలు మార్చేస్తుంది. అదే కారణంగా కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం కూడా మన జీవిత కథల్లో పెద్ద మలుపు అవుతుంది. మీ జీవితంలోకి వచ్చే ఎన్ అక్షరం గల వ్యక్తి కూడా అలా ఒక ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది. మీనరాశి వారు ఇప్పుడు ఈ విషయానికి ఒక చివరి ముఖ్యమైన కోణం కూడా ఉంది. చాలామంది గమనించని కానీ జ్యోతిష్యంలో చెప్పే ఒక విషయం నరఘోష ప్రభావం. కొన్నిసార్లు మన జీవితం బాగానే సాగుతుంది. మనసుకు నచ్చిన వ్యక్తులు కూడా దగ్గర అవుతారు. కానీ అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న కొంతమంది మనుషులు ఈర్ష్య, అనుమానం లేదా మనపై ఉన్న అసూయ వల్ల ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ మన జీవితాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీనినే చాలామంది నరఘోష ప్రభావం అని అంటారు. మీనరాశి వారు స్వభావం వల్ల చాలా మృదువుగా అందరినీ నమ్మే మనసుతో ఉంటారు. అందుకే కొన్నిసార్లు మీ ఆనందం చూసి కొంతమంది లోపలిగా అసూయపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఎన్ అక్షరం గల వ్యక్తి దగ్గరగా వస్తే మీ ఇద్దరి అనుబంధం బలంగా మారితే ఆ విషయాన్ని చూసి చుట్టూ ఉన్న కొంతమంది చిన్న చిన్న మాటలు మాట్లాడటం, అనవసరమైన అనుమానాలు కలిగించడం లేదా మీ మధ్య అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేయటం కూడా జరుగుతుంది. అదే సమయంలో నరఘోష ప్రభావం ఎక్కువగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీనరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నరఘోష ప్రభావం అనేది శాశ్వతంగా ఉండదు. మన మనస్సు బలంగా ఉంటే, మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే ఎవరు మన జీవితాన్ని చెడగొట్టలేరు. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రతి విషయాన్ని ఓపికగా చూడాలి. ఎవరు ఏం మాట్లాడినా వెంటనే నమ్మకుండా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తితో నిజాయితీగా మాట్లాడటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇంకొక చిన్న జాగ్రత్త కూడా తీసుకుంటే మంచిది. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన ఆనందం కూడా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రతిరోజు కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండి మీ మనస్సును స్థిరంగా ఉంచుకుంటే నరఘోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే మీనరాశి వారు మీ జీవితంలో వచ్చే వ్యక్తులను భయపడకుండా స్వాగతించండి. కానీ జాగ్రత్త కూడా మర్చిపోవద్దు. మంచి మనసుతో, సానుకూల ఆలోచనతో, దేవుడిపై నమ్మకంతో ముందుకు వెళ్తే ఎలాంటి నరఘోష ప్రభావం కూడా మీ జీవితాన్ని ఎక్కువ కాలం ప్రభావితం చెయ్యలేదు. చివరికి మీ నిజాయితీ, మీ ఓపిక, మీ మంచితనం మీకు మంచి ఫలితాలనే తీసుకువస్తాయి. ఇలా ఈ కాలంలో జరిగే పరిచయాలు, అనుభవాలు, చిన్న పరీక్షలు అన్నీ కలిసి చివరికి మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తాయి. జీవితంలో ఎవరు వచ్చినా, ఎవరు వెళ్ళినా మీ మనసు బలంగా ఉంటే మీ మార్గం ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుంది. మీనరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు దగ్గరగా అనిపించి మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ స్నేహితుల్లో లేదా కుటుంబంలో మీనరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, జాతక విశ్లేషణలు మరియు మీ జీవితానికి ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.